హాయ్ ఫ్రెండ్స్, ఏ మోడల్కైనా బకరం అనేది ఎలా తీసుకోవాలనేది ఈ వీడియోలో చూపించాను, నేర్చుకోండి. మీరు ఫస్ట్ చూడండి, మీరు తీసుకుంటారు కదా, బ్యాక్ పార్ట్ అనేది కటింగ్ చేసేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇది ఎంత ఉంది, 5.5 ఉంది కదా, 5.5 అయితే ఇక్కడ మీరు బకరము ఇలా ఫోల్డ్ చేసుకోండి. క్లోజ్ వైపు ఏమో మన వైపు ఉండాలి. ఇక్కడ చూడండి 5.5 ఉంది కదా, సో 5 తీసుకుంటే సరిపోతుంది. 5 వచ్చేలా తీసుకోండి, ఓకేనా. తర్వాత వచ్చేసి ఇది మెడవెడల్పు చూడండి, 2.5 ఉంది కదా, ఇక్కడ 2.5 అనేది పెట్టుకున్నాను, ఓకేనా. తర్వాత మెడ పొడవు అనేది కొలుసుకోండి, ఖర్చుతో పాటే కొలుసుకోవాలి. 10.5 9.5 అనేది ఉందండి. ఇక్కడి నుంచి పైనుంచి 9.5కి ఒక మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఇక్కడ 2.5 ఉంది కదా, ఇక్కడ 3 పెట్టుకోండి. సో ఈ విధంగా లైన్ అనేది గీసేసుకోండి. ఈ లైన్ గీసేసుకోండి. ప్యాటర్న్ ని ఇలాగా ఒకసారి దీని మీద ట్రైల్ వేసుకోండి. సో ఇంతవరకు వస్తుంది కదా, దీనికి ఇలా బార్డర్ వేసుకొని ఇలా మార్కింగ్ అనేది పెట్టుకోండి. ఇలా మార్కింగ్ పెట్టేసుకుని ముందు ఒక లైన్ గీసేసుకోండి. లైన్ గీసుకోవడం వల్ల అంటే మీకు పర్ఫెక్ట్ గా లైన్ దాటకుండా వస్తుంది అనమాట, అందుకే లైన్ అనేది గీసేసుకోండి. సో ఇలా లైన్ అనేది తీసుకుంటారు కదా, ఇది చూడండి, ఇది ఇటువైపు పెట్టుకుని నీట్గా ఫస్ట్ మీరు సెంటర్ దగ్గర నుంచి తీసుకోండి. ఇలాగా చూడండి, సెంటర్ పెట్టుకోవాలి ఫస్ట్. ఈ కట్ వర్క్ ని ఈ 2 బార్డర్ మధ్యలో పెట్టుకుని ఇలా డ్రాయింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు కూడా మీరు కట్ వర్క్ అనేది సెంటర్ నుంచే చేసుకోండి. సెంటర్ నుంచి చేసుకుంటే కరెక్ట్గా వస్తుంది అన్నమాట. సెంటర్ నుంచి మీరు ఇలా 1 by 1 నీట్గా డ్రాయింగ్ అనేది, వీడియో అర్థం కాకపోతే కామెంట్స్లో తెలియచేయండి. మళ్ళీ వీడియో కొత్తగా చేసి మళ్ళీ వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. ఇలా 1 by 1 చూసారు కదా, అలా గీస్తున్నాను ఈ విధంగా. ఇక్కడికి వచ్చేసరికి హాఫే గీయండి, ఇక్కడ ఫుల్ గీసుకోకూడదు. హాఫ్ ఇలా గీసి ఇలా ఉంచండి ఇక్కడ, ఎందుకంటే ఇది కొంచెం పోతుంది కదా ఖర్చులోకి. ఇక్కడైతే ఎక్కువ మీరు కరువు అనేది పెట్టుకోండి. సో ఇదండి. ఇప్పుడు దీని మీద మీరు కటింగ్ చేసుకోండి ఒక 1 ఇంచ్. ఇక్కడ ఎంత గ్యాప్ ఉంది, ఇటు సైడ్ కూడా అంత గ్యాప్ పెట్టేసుకుని ఇలా దీన్ని కటింగ్ చేసుకోండి. ఈ పీస్ ఇలా తీసుకోవడం వల్ల ఏంటంటే మీకు బకరం అనేది వేస్ట్ అవ్వదు. మనకి ఎంత బకరం కావాలనేది అంత బకరమే తీసుకోవాలండి. ఇది చూడండి, ఇది పేపర్ బకరం అంటారు అనమాట. ఇది సరిపోతుంది మనం కట్ వర్క్ చేసుకోవడానికి. ఈ సైనింగ్ చూసారా, ఈ సైనింగ్ కంపల్సరీ ఉండాలండి. ఇలా ఉంటేనే మీకు ఐరన్ చేసుకోవడానికి ఉంటుంది అనమాట. సో ఇలా తయారు చేసుకున్నారు కదా, ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే చిన్న కట్ట తీసుకుని జాగ్రత్తగా సేమ్ ఎలాగుంది మీరు ఎలాగా డ్రా చేస్తారో అలాగా నీట్గా కటింగ్ అనేది చేసుకోండి. ఈ విధంగా కటింగ్ అనేది బకరం ఖచ్చితంగా యూజ్ చేయాలండి. మీరు అన్ని ఏ మోడల్ పెట్టుకున్నా బకరం అనేది యూజ్ చేస్తే చాలా బాగా నీట్గా వస్తుంది. కట్ వర్క్ అయితే ముఖ్యంగా ఖచ్చితంగా బకరం అనేది యూజ్ చేయాలి. ఇలా యూజ్ చేయడం వల్ల ఇవి కరువు అది బాగా నీట్గా తిరుగుతుంది. కటింగ్ చేసినప్పుడు చిన్న సిజర్ యూజ్ చేయండి, పెద్ద సిజర్స్ అయితే అలవాటు ఉన్న వాళ్ళకైతే పర్వాలేదు, అలవాటు లేకపోతే మట్టికి కటింగ్ అనేది కొంచెం తేడా వస్తుంది, ఓకేనా. సో మనకి ఈ ప్యాటర్న్ అనేది తయారైంది కదా.
ఇవన్నీ ఇలా వస్తుంది. మన వీడియోస్లో బ్లౌజ్ కటింగ్ అని వీడియోస్ ఉన్నాయండి, ఒకసారి చెక్ చేసుకోండి. ప్లేలిస్ట్ ఉంటాయి, ఇలా తీసుకోండి బ్లౌజ్ అనేది. చూడండి, ఈ మెరుపు ఉంది కదా, ఈ మెరుపుని ఇలా పెట్టుకోవాలి, లోపలికి వైపు పెట్టుకోవాలి మెరుపు అనేది. ఇలా కరెక్ట్గా బ్లౌజ్ సెంటర్ పాయింట్ చూసుకోండి. ఇలా మీరు అవసరం లేదనుకుంటే ఇలా కూడా తీసి పెట్టుకోవచ్చు. లేదు ఐరన్ చేసేసుకుంటాము అంటే ఐరన్ బాక్స్ అనేది యూజ్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇదిగో మెరుపున్న సైడ్ ఇటువైపు పెట్టుకోమన్నాను కదా, దాని మీద వీటెక్కిన ఐరన్ బాక్స్ ఈ విధంగా మీరు బ్యాక్ పట్. చూడండి ఫ్రెండ్స్, ఈ సెంటర్ అండ్ మీకు ఈ లైన్ దాటకూడదు, కరెక్ట్గా ఉండాలన్నమాట. రెండు ఈ సెంటర్ పాయింట్ కరెక్ట్గా రావాలి, అది మట్టికి చెక్ చేసుకోండి. తర్వాత ఇలా నీట్గా ఐరన్ చేసుకుంటే కొంచెం వీటిలో ఉన్నప్పుడే చేసుకోండి. కాటన్లో పెట్టుకోండి ఐరన్ బాక్స్, వీటిగా ఉన్నప్పుడు చేసుకోండి. చూసారుగా ఎలా అంటుకుపోయిందో. సో ఈ విధంగా అంటుకున్న తర్వాత మీరు ఎంత పాటు ఉంటారు కదా, ఫ్రంట్ పార్ట్ని ముందు వేసేసుకోండి. ఇది రైట్ సైడ్ వే, ఇది పైకి వచ్చే భాగం. ఓకేనా? తర్వాత దీన్ని ఈ విధంగా వేసుకోండి. చూడండి, ఈ బగ్గర ఉంది కదా, అది మీకు పైకి రావాలి. సో లైనింగ్ వేసుకోండి. తర్వాత నీట్గా ఇప్పుడు మీరు మెయిన్ పార్ట్ ఉంది కదా, మెయిన్ పార్ట్ కూడా సెంటర్ పాయింట్ అనేది చూసుకోండి. ఎక్కడ కూడా తేడా రాకూడదు, సెంటర్ పాయింట్లోనే ఉండాలి. నెక్ ఎప్పుడు కూడా సెంటర్ పాయింట్ చూసుకుని ఇలా సెంటర్ పాయింట్ చూసుకుని మళ్ళీ ఒక్కసారి దీనిపైన మీరు ఐరన్ చేసుకున్నట్లయితే చూడండి, ఇలాంటి వర్క్ ఏమైనా ఉంటే మీద ఇప్పేసుకోండి. పోస్టులు అలాంటివి ఏమైనా ఉంటే వేసుకోండి. తర్వాత ఈ మెయిన్ కూడా పెట్టేసుకుని ఇలాగా ఐరన్ చేసుకున్నారు అనుకోండి, కదలకుండా ఉంటుంది. దీనికి పిన్నులు సెట్టింగ్ చేసుకోండి. మెయిన్కి ఇలా కుడతాము అంటే సరే లేదు అనుకుంటే మీరు లైనింగ్ ముందుగా స్టిచ్ వేసేసుకుని అప్పుడు ఇది ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు, పర్వాలేదు. కానీ 3 చూస్తారు కదా, ఇది రైట్ వైపు పెట్టాను, ఇది రైట్ వైపు. చూడండి, బక్కన ఉన్నది పైకి రావాలి. ఈ విధంగా ఉంటేనే మీకు కరెక్ట్గా తిప్పేటప్పుడు కరెక్ట్గా వస్తుంది అనమాట. ఇది సెంటర్ వెళ్ళిపోతుంది. చూడండి, ఇక్కడికి పావించి ఖర్చు కుట్టుకోండి, చివరికి కుట్టకూడదు లైను. ఇలా కరెక్ట్గా ఈ కార్నర్ వచ్చిన తర్వాత నిడిల్ కిందకుంచి హ్యాండిల్ పైకెత్తి మళ్ళీ ఇలా తిప్పుకోండి. స్లోగా ఇలా తిప్పాలి. తిప్పిన తర్వాత మళ్ళీ కార్నర్ ఆఫ్ చేసుకోవాలి. మళ్ళీ చూస్తున్నారు కదా, మీరు కింద మిషన్ ఆపేటప్పుడు కరెక్ట్గా కార్నర్స్ వస్తున్నాయో చూసుకోండి. ఆపేటప్పుడు ఇలా జస్ట్ కార్నర్ రాగానే నిడిల్ మట్టి కిందకే ఉండాలి. మీరు హ్యాండిల్ పైకి ఎత్తేటప్పుడు నిడిల్ కిందకు ఉండాలి, లేదంటే స్టిచ్చింగ్ అనేది కదులుతుంది అన్నమాట. ఇలా జాగ్రత్తగా కుట్టుకోండి. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు అయితే మోటార్ మీద స్టిచ్చింగ్ అనేది చేయకండి. ఇలా నెమ్మదిగా మామూలుగా స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. కలర్ వచ్చేటప్పటికి నిడిల్ అనేది ఉంచి ఉండాలండి. సో ఈ విధంగా జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది మొత్తం ఇటు సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి.
వచ్చింది కదా, కార్నర్ ఆపుకున్న తర్వాత ఈ నీడిల్ అయితే కిందకే ఉండాలండి, హ్యాండిల్ పైకి ఎత్తుకోవాలి. ఇదిగో లాస్ట్లో జాగ్రత్తగా స్టిచ్చింగ్ అనేది అయిపోయింది కదా. ఇది ఎలా ఉందో అలా మనం ఎక్కడ స్టిచ్చింగ్ చేస్తాం అనేది జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాలి. పిన్నులు ఉంచుకుని నీట్గా కటింగ్ అనేది చేసుకోండి. ఇలా చూడండి, కార్నర్ వచ్చేసరికి చాలా జాగ్రత్తగా కటింగ్ అనేది చేసుకోవాలి. మీకు ఆ మోడల్ అనేది రావాలి. ఈ విధంగా మొత్తం అంతా కటింగ్ నీట్గా చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ కార్నర్ ఉంది కదా, అటు ఇటు చిన్ని పీస్ అనేది మధ్యలో తీసేయండి, అప్పుడే మీకు బాగా తిరుగుతుంది. చూడండి, కార్నర్ కటింగ్ చేసుకునేటప్పుడు ఈ విధంగా మధ్యలో పీస్ అనేది ఉండకూడదండి. మొత్తం పిల్లల్ని తీసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా 1 by 1 తిప్పుకోవాలన్నమాట. చూడండి, ఇలా తిప్పితే ఈ బకరం అనేది లోపల సైడ్ మెయిన్కి లైనింగ్కి లోపల ఉండాలి. ఈ విధంగా రావాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఏ మోడల్కైనా బకరం అనేది ఈ విధంగానే వేసుకోవాలండి. ఈ వీడియో అర్థం కాకపోతే కామెంట్స్లో తెలియచేయండి, మళ్ళీ మంచి వీడియో అనేది అప్లోడ్ చేస్తాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.